హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకు గోంగూర ఎండు రొయ్యలు అనేది చూపించబోతున్నాను. ఎవరైతే నాన్ వెజ్ ప్రియులు ఉంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక నేనైతే ఎండు రొయ్యలు తీసేసుకున్నానండి. హెడ్స్ అవి తీసేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా గోంగూర ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. దీనిలోకి పోపు బదులు మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. అంటే పోపు వేయటం లేదు ఇక్కడ, నాన్ వెజ్ కదా అందుకని చెప్పి. ఆయిల్లో జీలకర్ర అనేది వేగాక దీనిలోకి కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అనేది వేసేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయ అనేది మనకి కొంచెం వేగాక దీనిలోకి మనం ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్న ఎండు రొయ్యలు అయితే తీసేసుకున్నాను. ఇక నేను 1 కప్పు దాకా ఎండు రొయ్యలు అయితే తీసేసుకున్నాను. అంటే గోంగూర ఎంత క్వాంటిటీలో అయితే తీసేసుకుంటున్నాను అదేవిధంగా ఎండు రొయ్యలు కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను. అంటే నేను ఆల్రెడీ గోంగూర అనేది పచ్చడి చేసి పెట్టేసేసుకున్నాను ముందుగానే. ఫస్ట్ ఇప్పుడు మనం ఎండు రొయ్యలు అనేది ఆయిల్లో చక్కగా వేయించేసేసుకున్నాక దీనిలోకి కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ అనేది కూడా తీసేసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదండి, ఎందుకంటే ఎండు రొయ్యలు కాబట్టి ఆ సాల్ట్ లెవెల్స్ అనేవి ఎండు రొయ్యల్లో ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ తీసేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఎండు రొయ్యలు అనేవి ఇక్కడ ఆయిల్లో అనేది చక్కగా వేగాలి. సాల్ట్ లెవెల్ అనేది మీకు సరిపోకపోతే మళ్ళీ చూసి ఒక్కసారి వేసుకోవాలి. ఫస్ట్ అనేది మనకి చక్కగా ఎండు రొయ్యలు అయితే వేగాక దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి దంచి తీసేసుకుంటున్నాను. ఇక నేను గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి కాదు, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ దాకా తీసేసుకుని చక్కగా ఇప్పుడు రొయ్యలు అనేవి కొంచెం సేపు వేగనిచ్చాక ఒక 10 నిమిషాలు అనేవి చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే రొయ్య అనేది గట్టిపడుతుంది. దీనిలోకి మనకి రొయ్య వేగాక దీనిలోకి 2 స్పూన్ల దాకా కారం తీసేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా తీసేసుకుంటున్నాను. మనం నాన్ వెజ్ కాబట్టి గరం మసాలా అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని కొంచెం టేస్ట్ అనేది మనం చూసుకుంటే ఉప్పు కనుక తక్కువ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అండి. దీనిలోకి మనం రొయ్యలు అనేది చక్కగా వేగిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోంగూర అయితే దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక నేను గోంగూర అనేది రెగ్యులర్గా పచ్చడి కాకోకుండా మనకి నిలువ ఉండే పులిహోర గోంగూర టైప్లో నేనైతే గోంగూర అనేది చేసుకుని పెట్టుకున్నానండి. ఆ గోంగూరని యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర ఎండు రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి.